దేవాలయాల భూముల వ్యవహారంపై విజయవాడలో వైసీపీ నాయకులు పోతిన మహేష్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు అన్యాయం జరుగుతోందని, దేవాదాయ శాఖ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం, బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాల అభివృద్ధికి ప్రాముఖ్యత ఇచ్చారని, అర్చకుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు. కూటమి పాలనలో హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకి గ్రహణం పట్టింది. ఈ 2 ఏళ్లలో అన్ని దేవాలయాల్లో వరుసగా అనేక పెద్ద పెద్ద ఘటనలు, అపచారాలు జరుగుతున్నా సరే కూటమి ప్రభుత్వం వాటన్నిటి మీద దృష్టి పెట్టకుండా కేవలం హిందూ దేవాలయాల భూములు కొట్టేయాలనేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉంది. ఈ రోజున దేశంలో అయోధ్య రామ మందిరంలో నిధుల గోల్మాల్ జరిగిందని, 200 కోట్ల రూపాయలకి పైగా అయోధ్య రామాలయంలో అక్రమాలకు పాల్పడ్డారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాని మీద సిట్, సిబిఐ లాంటి ఎంక్వైరీలు విచారణ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అయోధ్య రామాలయంలో 200 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్కే దేశవ్యాప్తంగా చర్చతో పాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థలు, సిట్ సీనియర్ అధికారులు విచారణ చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఎకరాలు హిందూ దేవుళ్ళ భూములు కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం ఈ రోజున అతి పెద్ద స్కామ్కి తెరలేపింది. 2 లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. దీని మీద ఎవరు ఎందుకు మాట్లాడట్లా? దేశంలో ఇంతకన్నా పెద్ద స్కామ్ ఏమన్నా ఉందా? 200 కోట్ల రూపాయలు అయోధ్య రామాలయంలో నిధులు పక్కదారి మళ్ళితేనే పెద్ద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. మరి ఆంధ్రప్రదేశ్లో దేవుళ్ళకు సంబంధించినటువంటి 2 లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేయాలని, ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలని, తద్వారా వేల లక్షల కోట్ల రూపాయలు కొట్టేయాలని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంటే ఎవరు ఎందుకు మాట్లాడట్లా? ఇది స్కామ్ కాదా? ఇదే స్కామ్ కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ నెల 6వ తారీఖునే నేను మాట్లాడా భగవంతుడు శాశ్వతం, సేవకులు మారుతూ ఉంటారు. దేవాలయాలకు చెందినటువంటి హిందూ దేవాలయాల ఇనాం భూముల్ని విలేజ్ సర్వీస్ ఇనాం భూములతో చూపించి 138,848 ఎకరాలు కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని ఈ నెల 6వ తారీఖునే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడా. దేవాలయాల ఇనాం భూములు వేరు, విలేజ్ సర్వీస్ ఇనాం భూములు వేరని చాలా స్పష్టంగా చెప్పారు. నేను మాట్లాడి 20 రోజుల తర్వాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, మహేష్ చెప్పే తప్పు, దేవుడి భూములు మేము 138,848 ఎకరాలని ప్రైవేటు వ్యక్తులు కట్టబెడతానికో, అన్యాక్రాంతం చేయడానికో ప్రయత్నం చేస్తున్న మాట నిజమే, కానీ 138,848 ఎకరాలు కాదు, 2 లక్షల ఎకరాలు మేము అన్యాక్రాంతం చేయబోతున్నామని చెప్పి, ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడుతున్నామని చెప్పి నిన్నగాక మొన్న సచివాలయం సాక్షిగా
దేవాదాయ ధర్మాదాయ శాఖ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి రివ్యూలో మాట్లాడారు. 2 లక్షల ఎకరాల భూములంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేవాదాయ శాఖలో పగతో కలిపేశారంట. ఎవరైనా చేయగలరా పని? ఎవరైనా సరే వ్యక్తిగత భూముల్ని దేవాదాయ శాఖలో కలిపేస్తే ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఊరుకుంటారా? వాళ్ళ యాజమాన్య హక్కుల్ని దేవాదాయ శాఖలో కలిపేస్తే ఎవరైనా ఊరుకుంటారా? జిల్లా కోర్టుకో, హైకోర్టుకో, సుప్రీంకోర్టుకి వెళ్తారు. లేదంటే ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసులు వేసి వాళ్ళ యాజమాన్య హక్కుల్ని తెచ్చుకోవడానికి పోరాటం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిపేస్తే, వైసీపీ ప్రభుత్వం కలిపేస్తే ప్రైవేటు వ్యక్తుల భూములు దేవాదాయ శాఖలో కలిసిపోతాయా? మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాలి. శతాబ్దాల ముందు చాలామంది దాతలు హిందూ దేవాలయాల ధూపదీప నైవేద్యాల కోసం, హిందూ దేవాలయాల్లో ఆచార వ్యవహారాల కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం భూముల్ని దేవుడికి విరాళాల కింద అందజేసి దేవుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా అది దేవాదాయ శాఖలో ప్రాపర్టీ రిజిస్టర్లో నమోదవుతుంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ప్రైవేటు వ్యక్తుల భూముల్ని దేవాదాయ శాఖ కింద రాస్తే ఊరుకుంటారా? కానీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కొట్టేయడానికి కొత్త స్కెచ్ చేశారు. ఈ దేవాలయాల భూములన్నింటినీ కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఉన్నాయో, లోకేష్ గారి ఆదేశాలు ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఉన్నాయో చెప్పాలి. రామనారాయణ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి 2 లక్షల ఎకరాల భూముల్ని కొట్టేయడానికి అక్రమంగా దేవాలయాల ఆస్తుల జాబితాలో చేర్చారని మాట్లాడారు. ఇది దుర్మార్గం కాదా? ఒక్కసారి దేవాలయాల ఆస్తుల జాబితాలో ఒక ఆస్తి నమోదు అయిందంటే ఖచ్చితంగా దేవాలయానికి యాజమాన్య హక్కులు బదిలీ అయి ఉంటాయి. గిఫ్ట్ డీడో, హక్కు విడుదలో, రిజిస్ట్రేషనో ఖచ్చితంగా చేసుంటారు. లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి ఆ భూములు రావు కదా. ఒక కొత్త అర్థం తీసుకొచ్చారు. దేవాలయాల ఇనాం భూముల్ని మీరు మారుస్తున్నారని మేము మాట్లాడితే ఇప్పుడు విలేజ్ ఈనాం సర్వీస్ భూములు కావు, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా నమోదు చేశారని చెప్తున్నారు. అసలు మీరు మాట్లాడే మాటలకు అర్థం ఉందా? మతుండి మాట్లాడుతున్నారా? బుద్ధి జ్ఞానం ఏమన్నా పనిచేస్తుందా మంత్రి రామనారాయణ రెడ్డి గారికి? బుద్ధి జ్ఞానం ఏమైనా పనిచేస్తుందా? ఈయనకి తోడు ఇన్ఛార్జ్ ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్. అసలు అతనికి దేవుడు భూములంటే చాలు, ఉత్తిదే దేవాదాయ శాఖ నుంచి తొలగించేస్తాడు. అతను వేల ఎకరాల భూముల్ని సింహాచలంలో చూసాం, మాన్సాస్ ట్రస్ట్లో చూసాం, అలాగనే తిరువూరులో జగన్మోహన వేణుగోపాల స్వామి ఆలయంలో చూసాం. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి వేలాది ఎకరాల భూముల్ని దేవుడు ఆస్తుల జాబితా నుంచి తప్పించడంలో అతను ఘనాపాటి, సిద్ధహస్తుడు. దేవాదాయ ధర్మాదాయ శాఖలో అతను ఒక చీడ పురుగు, చెద పురుగు అని అనేక సందర్భాల్లో చెప్పాం కదా. రెడ్ బుక్ అండ చూసుకునే కదా మీరు అందరు రెచ్చిపోతా ఉన్నారు. ఇలాగా మనల్ని ఎవడేం చేయలేడు, మనం ఎట్లాగన్నా దేవుడి భూములు కొట్టేచ్చనే కదా మీరు ఇంత దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారు. రామచంద్రమోహన్కి పూర్తి స్థాయి అండదండలు ఇస్తున్నటువంటి వ్యక్తే నారా లోకేష్ గారే. పదే పదే ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రమోహన్ కలిసేటువంటి మంత్రి గారు ఎవరున్నారంటే వారు నారా లోకేష్ గారే.
నారా లోకేష్ గారే. మరి అయోధ్య రామాలయానికి మించినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని, చాతుర్మాస దీక్ష పాటిస్తానని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు? హిందూ దేవాలయాల భూముల్ని, హిందూ సత్రాలు ట్రస్టుల భూముల్ని, 2 లక్షల ఎకరాల భూముల్ని మీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం కొట్టేయాలని చూస్తూ ఉంటే మీరు మౌనంగా ఉన్నారంటే మీకు అందులో వాటా ఉందని, భాగస్వామ్యం ఉందనే కదా అర్థం. మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఇప్పుడు వెళ్ళి ఎందుకు దుర్గగుడి మెట్లు కడగరు? ఇప్పుడు ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యరు అని పవన్ కళ్యాణ్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగనే హిందూ దేవాలయాలకు చెందినటువంటి భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారని బీజేపీ నాయకులు అన్ని కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇచ్చారు కదా మార్చిలోనే. మరి ఈ 3 నెలల నుంచి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మాధవ్ గారు, మీకు బాధ్యత లేదా? హిందూ దేవాలయాల భూముల్ని కాపాడే బాధ్యత బీజేపీకి ఉందా లేదా? మాధవ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారులతో పాటు మాధవ్ గారికి కూడా ఇందులో వాటా ఉందా అనేది సమాధానం చెప్పాలి. ఈ మధ్యలో తిరుపతిలో కూడా మీటింగ్ పెట్టారు. ఏమనంటే వైసీపీని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేయడం. ఇప్పుడు మీరు హిందూ దేవాలయాలకి, హిందూ ధర్మానికి, హిందూ సత్రాలకి, హిందూ ట్రస్టుల భూములు 2 లక్షల ఎకరాల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి అన్యాక్రాంతం చేసి తద్వారా కొట్టేయాలని చూస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం మీద స్వామీజీలు ఎందుకు మాట్లాడట్లా? మీరెందుకు మౌనంగా ఉన్నారని మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతా ఉన్నాం. దీని మీద మీరు స్పందించాలి. అట్లాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు, వంగి దండాలు పెడుతున్నారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దేవుడికి వంగే భక్తిపూర్వకంగా, విశ్వాసంతో, నమ్మకంతో నమస్కారం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. దేవుడి గుళ్ళోకి సాక్సులతోనో, బోట్లతోనో, చెప్పులతోనో వెళ్ళేటువంటి సంస్కృతి ఎవరికి ఉండదు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం, భక్తితో దేవుడికి, మరి హిందువులందరం కానీ, మరి మత విశ్వాసకులు ఎవరైనా సరే దేవుడికి తల వంచి వంగి నమస్కారమే చేస్తారు. అంతేగాని మీలాగా దేవుడి భూముల్ని 2 లక్షల ఎకరాలు కొట్టేస్తాం, అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేసేస్తామనేటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దుర్ఘటనలు జరిగాయి 2 ఏళ్లలో? తిరుమలలో తొక్కిసలాట ఘటన జరిగితే 6 మంది చనిపోయారు. తిరుమలలో గోవులు చనిపోయినాయి. తిరుమలలో అనేక సందర్భాల్లో అపచారాలు జరిగినాయి. ప్రధాన దేవాలయం వరకు చెప్పులు వేసుకెళ్ళలేదా? మద్యం బాటిల్స్ దొరకలేదా? గోవులు చనిపోలేదా? మరి తొక్కిసలాట ఘటన జరిగి తిరుమలలో 6 చనిపోలేదా? సింహాచలంలో మరి గోడ కూలి 7 భక్తులు చనిపోలేదా? కాశీబుగ్గాలో మరి అక్కడ కూడా 9 మంది భక్తులు మరణించలేదా? శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోలేదా? శ్రీశైలంలో శివభక్తులు దర్శనానికి వెళ్తే లాఠీ చార్జ్ జరగలేదా? కాశీనాయన సత్రం కూల్చేయలేదా?
విజయవాడ దసరా ఉత్సవాల్ని వ్యాపార కోణంగా మార్చి విజయవాడ ఉత్సవ పేరుతో కోట్ల రూపాయల డబ్బులు దండుకోలేదా? కృష్ణా జిల్లాలో స్వామివారి కిరీటం మాయం అవ్వలేదా? సింహాచలంలో 160 ఎకరాల దేవుడు భూమిని ప్రైవేటు కంపెనీలకి కట్టబెట్టి తద్వారా కోట్ల రూపాయల అక్రమార్జనకి మీరు తెరతీయలేదా? తిరువూరులో 30 ఎకరాలకి ఎన్ఓసి ఇవ్వమంటే 1020 ఎకరాలకి ఎన్ఓసి ఇచ్చి 1000 ఎకరాలని అన్యాక్రాంతం చేయలేదా? చెప్పండి. గొడుగు వెంకటేశ్వర స్వామి భూములు 500 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని కొట్టేసే ప్రయత్నం విజయవాడలో జరగలేదా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ 2 లక్షల ఎకరాలు మరొక ఎత్తు. ఇవన్నీ కూటమి ప్రభుత్వంలోనే కదా జరుగుతున్నాయి. భక్తులేసే డబ్బులు కూడా మరి చిత్తూరులో భాస్కర్ నాయుడు అనేటువంటి కాంట్రాక్టర్ ఉంటే పద్మావతి శానిటేషన్ వాళ్ళకి 6 ప్రధాన దేవాలయాల్లో కాంట్రాక్ట్ అతన్నే చేసుకోమని 100 కోట్ల రూపాయలు అక్రమంగా కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారు ముందు మీరు వీటికి సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఈ 2 ఏళ్లలో జరిగిన ఘటనలే కదా. దీని మీద మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేశారు. కొన్ని సంఘటనలు జరగచ్చు. ఆ రోజు వాటి మీద కూడా మనందరం మాట్లాడాం. అనేక మంచి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన, మంచి చేసిన ఎందుకు మాట్లాడట్లా? ప్రతి గ్రామానికి ఒక దేవాలయం ఉండాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయలేదా? 3000 దేవాలయాల నిర్మాణం అభివృద్ధి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు పేదల కాలనీల్లో అనేక దేవాలయాల నిర్మాణాలు ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 2019 వరకు కేవలం 1500 ఆలయాలకి మాత్రమే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ధూపదీప నైవేద్యాలకి సహకారం అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5000 ఆలయాలకి ధూపదీప నైవేద్యాలకి ఆర్థిక సహకారం అందించిన మాట నిజం కాదా? అర్చకుల జీతాలు, గౌరవ వేతనాలు పెంచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తిరుమల తిరుపతిలో శ్రీవాణి ట్రస్ట్ పెట్టి దళారీ వ్యవస్థను నిర్మూలించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? శ్రీవాణి నిధుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5000 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? కొత్తగా నిర్మాణం చేపట్టినటువంటి ప్రతి ఆలయానికి శ్రీవాణి నిధుల నుంచి 10 లక్షల రూపాయలు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అనేక చిన్న ఆలయాల పునరుద్ధరణకు, అభివృద్ధికి CGF నుంచి నిధులు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వేద పాఠశాలల్ని, వేద పండితుల్ని గౌరవించేలాగా అనేక కార్యక్రమాలు చేపట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలకి నిధుల్ని పెంచడంతో పాటు ధార్మిక కార్యక్రమాలకి ప్రోత్సాహం అందించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? చెప్పండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా భద్రత కల్పించడానికి అనేక రక్షణ చర్యలు తీసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మీలాగా 2 లక్షల ఎకరాలు కాజేయడానికి ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు మెమోలో, జీవోలో జారీ చేయలేదు. మరి అనేక మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళు, దేవాలయాలు, మతాలు,
సత్రాల మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసంతోనే ఆయన మంచి కార్యక్రమాలు, రక్షణ కార్యక్రమాలు చేపట్టారు. హిందూ దేవుడి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉండబట్టే దేవుడి ఎదుట పొంగి భక్తితో నమ్మకంతో విశ్వాసంతో నమస్కారం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు దేవుడి మీద నమ్మకం ముసుగుతో దేవాలయాల భూముల్ని ఇష్టానుసారం అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు. 99 పైసలకే ఎకరం భూమి కేటాయించేటువంటి మీరు ఈ రోజున బరి తెగించి అధికారం చేతిలో ఉందని అడ్డదారుల్లో హిందూ దేవాలయాల భూముల్ని 2 లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేయాలని చూస్తున్న మాట ముమ్మాటికి నిజం. మీరు ఇకనేంచైనా తీరు మార్చుకోవాలి. ఈ ప్రభుత్వ వ్యవహార శైలి మీద ఖచ్చితంగా స్వామీజీలు స్పందించాలి. అట్లాగనే నిన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు షిరిడి సాయిబాబాని, షిరిడి గారు సాయిబాబాని భగవంతుడు కాదని, మరి సాయిబాబా ఆలయాల్లో మందిరాల్లో హిందూ ఆచారాల ప్రకారం పూజలు జరగవని మీరు మాట్లాడారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? కోట్లాది మంది భక్తులు నమ్మి కొలిచే సాయిబాబా మీద కూడా, భగవంతుడు సాయిబాబా మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి మీరు పోయారంటే మీకు అధికారం ఏ స్థాయిలో తలకెక్కిందో ఒకసారి అర్థం చేసుకో.